కార్తీక పౌర్ణమి ఇప్పుడు కార్తీక పౌర్ణమి 3 రోజుల ముందు వచ్చారు. మీ అల్లుడు మధ్యన వచ్చాడు మీ ఇంటికి? వచ్చారు ఒకసారి. మళ్ళీ మేము ఎవరమో లేము, ఎమ్మటెమ్మటే తీసుకునేసి వచ్చాడు. ఎవరికి నాన్న ఎమ్మటెమ్మటే వెళ్ళకపోతే నాకు అక్కడికి వెళ్తే టార్చర్ పెడతాడు అని చెప్పేసి పొలం నుంచి ఇంక తడి బట్టలేని మాట్లేదు అలా తీసుకొచ్చారు. చెప్పు ఏడు జరిగితే టార్చర్ పెట్టినాడు కాదు నాయన, ఒక్క సీట మండుకు పోయాడు నాయన. నా కట్నం 15 లక్షలు 50,000 ఇచ్చినాం నాయన. నాయన ఇంకెంత ఇవ్వాలి కట్నం? వాళ్ళకి ఇంకా 5 లక్షలు ఇవ్వాలి, 10 లక్షలు 50,000 ఇచ్చినాము. ఇంకా 5 లక్షలు ఇవ్వాలి. 5 లక్షలు ఇవ్వలేదు నా ఆడబెట్టలేమిడి అన్నది. 5 లక్షలు ఇవ్వలేదు, ఆవు ఇవ్వలేదు, సాయితే ఆవిడకి ఆవిడ ఎక్కువ ఇవ్వలేదని అన్నది. నా కూతురు చేపకపోయేది, చేపకపోయి చేసినారో మరి ఏడు చేసి 2 గురేసానరో ఏడు చేశారు నాకు తెలియదు. నాయన వాళ్ళిద్దరు ఏడు చేసినారో నాకు తెలియదు. నా కూతురు చంపించినారు. నా కూతురు కనబడదు కదా, నా కూతురు లేదు. నా కూతురు పలాస మండలం ఈదుపురంలో వివాహిత ఆత్మహత్య స్థానికంగా కూడా వివాదాస్పదంగా మారింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో వినోద్ మరోవైపు నీరజాక్షి ఇద్దరు కూడా ఏప్రిల్ నెలలో వివాహం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వినోద్ అయితే పలాస మండలం ఈదుపురం చెందిన వ్యక్తి. నీరజాక్షి ఏదైతే పాతపట్నం నియోజకవర్గం మిలియాపుట్టికి దగ్గర టికోయ్ విలేజ్ కి చెందిన టికోయ్ గ్రామానికి చెందింది. నీరజాక్షి సొంతూరు. అయితే వీళ్ళకి ఏప్రిల్ మ్యారేజ్ అయిన తర్వాత వినోద్ ప్రస్తుతం అయితే ఆయన ఆర్మీలో ఢిల్లీలో పనిచేస్తున్నారు. అయితే ఈ కార్తీక మాసం కావడంతో ఈ పలాస చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే కార్తీక పౌర్ణమి చాలా గ్రాండ్ గా చేస్తారు. ఖచ్చితంగా ఎక్కడైనా అంటే కొత్తగా పెళ్లి వాళ్ళంతా కూడా పౌర్ణమికి పిలవడం అనేది ఒక ఆనవాయితీ. ఇదే సందర్భంగా నీరజాక్షి వినోద్ ఇద్దరు కూడా కార్తీక పౌర్ణమి కోసం ఇక్కడ పలాస ఎక్కడైతే ఈదుపురం వచ్చారు. ఈదుపురం వచ్చిన సందర్భంగా కూడా వాళ్ళు పౌర్ణమి అయిపోయిన తర్వాత నిన్న రాత్రి ఏం జరిగిందో తెలియదు. ఇద్దరికి మధ్య మరి వాదన ఏమైనా జరిగేది తెలియదు. నిన్న రాత్రి అయితే నీరజాక్షి కూడా వాళ్ళ ఇంట్లోనే అత్తారింట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే ఎవరైతే నీరజాక్షి తల్లిదండ్రులు ఉన్నారో ఆ తల్లిదండ్రులు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎప్పుడైతే ఏప్రిల్ నెలలో పెళ్లి అయినప్పుడు వారికి మరణం కింద 15 లక్షలు, మరోవైపు 10 తులాల బంగారానికి వాళ్ళు ఒప్పుకున్నట్టు కూడా చెప్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 10,50,000 రూపాయలు ఇచ్చాం, మరోవైపు 10 తులాల బంగారం కూడా ఇచ్చాం. కానీ వాళ్ళు తల్లిదండ్రులు మరోవైపు ఎవరైతే ఆడపడుచు వినోద్ వీళ్ళంతా కూడా కట్నం కోసం మళ్ళీ కూడా మా పాపని వేధించారంటే కూడా తల్లిదండ్రులు ఎవరైతే నీరజాక్షి తల్లిదండ్రులు కూడా ఆగ్రహం చేస్తారు. వీరంతా కలిసి మా పాపని చంపేసి ఉంటారంటూ కూడా ఆయన ఎక్కడైతే కాచిబుగ్గ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి రాత్రి ఆత్మహత్య చేసుకున్న నీరజాక్షి తాలూకా మృతదేహాన్ని కాచిబుగ్గ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం అయితే నీరజాక్షి పోస్ట్ మార్టం జరుగుతుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఏం జరిగిందనే దానికి సంబంధించి పోస్ట్ మార్టం వస్తే తప్ప పూర్తి స్థాయిలో ఇంకా చెప్పలేమంటూ కూడా స్థానికంగా ఉన్న కాచిబుగ్గ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా చంపారా లేకపోతే నిజంగా ఆమె సూసైడ్ చేసుకుందనే దానికి సంబంధించి అయితే మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప చెప్పలేమని పోలీసులు అయితే అందరు తల్లిదండ్రులు అయితే కేసు పెట్టారు. కేసుకు సంబంధించి కూడా కేసు నమోదు చేస్తాం, తెలిసి దర్యాప్తు చేస్తున్నాం. వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా పెళ్లి కొడుకు ఎవరైతే వినోద్ ఉన్నారో ఆయనకి సంబంధించి కూడా ఆరా తీస్తున్నాం. మొత్తమే చూస్తే ఇద్దరికి కూడా గత కొన్నాళ్ళుగా కూడా ఇద్దరికి మధ్య కొంత అంటే మాటలకు సంబంధించి ఇద్దరికి మధ్య కూడా తేడా వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి కూడా వినోద్కి మరొక వైపు నీరజాక్షికి ఇద్దరికి కూడా మాట్లాడుకున్న సమయంలో ఇద్దరికి మధ్య ఏదో చిన్న గొడవ జరిగినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి గొడవ జరిగిన కొంతసేపటి తర్వాత నీరజాక్షి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది అనేది కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తల్లిదండ్రులు అయితే మాత్రం మా పాప చాలా మంచిది, కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వినోద్ వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులే మా నీరజాక్షిని చంపేసి ఉంటారు, వీళ్ళ వల్లే మాకు నీరజాక్షి సూసైడ్ చేసుకుని ఉంటుంది అనేది కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈదుపురం గ్రామంలో వారు ఎవరైతే ఇక్కడ మిలియాపేటలోని టికోయ్ గ్రామంలో నీరజాక్షి ఇంటి వద్ద అయితే మాత్రం విషాద ఛాయలు నెలకొన్నాయి. పెళ్ళయి కూడా ఇంకా 6 నెలలు కూడా నిండక ముందే మా కూతురు 21 ఏళ్ళు నిండని కూతురు కూడా చనిపోవడం చాలా బాధాకరం అంటూ కూడా కుటుంబ సభ్యులు మరోవైపు తల్లిదండ్రులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా కూడా ఎవరైతే వినోద్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులమైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి వారిని శిక్షించాలంటూ కూడా నీరజాక్షి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే నీరజాక్షికి పలాసలోని కాచిబుగ్గ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు వచ్చే
అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే తల్లిదండ్రులు అయితే మాత్రం ప్రస్తుతం అయితే హాస్పిటల్ దగ్గర ఉన్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు దీని మీద కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో వారిని శిక్షించాలి, దర్యాప్తు శిక్షించాలి. ఎందుకంటే కట్నం కోసం గత కొన్నాళ్ళుగా కూడా వినోద్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని వేధిస్తున్నారంటూ కూడా ఎవరైతే నేరసాక్షి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలోనే వీళ్ళు కట్నం కోసమే తన కూతురిని ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టుంటారు. అందుకనే తన కూతురు అంటే బాధపడి ఒత్తిడికి గురయ్యే విధంగా సూసైడ్ చేసుకుని ఉండొచ్చు, లేదంటే లేకపోతే వీళ్ళే కూతురిని చంపేసి ఉంటారని కూడా నేరసాక్షి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి సేమ్ మా కూతుర్ని వెళ్ళి హత్య చేసి ఉంటారు, ఒత్తిడి చేసి అనే ఉద్దేశం మీద కూడా అదే కేసులో కూడా వీరు అదే వివరాలు కూడా పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది. ఇది మొత్తమే చూస్తే పలాసలోని ఈదుపురంలో ప్రస్తుతం అయితే వినోద్ వాళ్ళ ఇంటి దగ్గర రాత్రి నేరసాక్షి సూసైడ్ చేసుకుంది. గురు పౌర్ణిమ అంతా కూడా ఏదైతే కార్తీక పౌర్ణిమ అంతా కూడా బాగానే జరిగింది, బాగానే ఉన్నారు. కానీ ఇంతలోనే ఈ విధంగా తిరిగి మరి సూసైడ్ చేసుకోవడం అనేది కూడా చాలా బాధ కలిగిస్తుందంటూ కూడా ఎవరైతే నేరసాక్షి తనకు బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. అమ్మాయి కూడా చాలా మంచిది. అబ్బాయి వినోద్ ఢిల్లీలో ఆర్మీలో పనిచేస్తున్నాడు, ఇద్దరు బాగానే ఉంటారని ఉద్దేశం. అదే ఒక ఆర్మీ ఉద్యోగికి లక్షల కట్నాలు ఇచ్చి మరోవైపు బంగారాన్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తే ఈ విధంగా ఇంత వేగంగా తన కూతురు ఇలాగా కానరాని లోకాలకు వెళ్ళిపోతుందని మేము ఊహించలేదంటే కూడా బంధువులతో పాటు తల్లిదండ్రులు అయితే గుండెలు బాదుకొని రోధిస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిపై శిక్షించాలి. ఉన్న కూతురిని పోగొట్టుకుని ఇంకా సాధించింది ఏముండదు. ఖచ్చితంగా కూడా పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలంటే కూడా నేరసాక్షి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే నేరసాక్షి మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతుంది. పోలీసులు కూడా అక్కడే ఉండి మొత్తం అంతా కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం వచ్చేసరికి ఒక రిపోర్ట్ వచ్చేసరికి 1-2 రోజులు పట్టే సమయం ఉందని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అందులో ఏం జరిగింది, నిజంగా ఎవరైనా హత్య చేశారా, లేకపోతే తనే సూసైడ్ చేసి చనిపోయింది, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, దీని వెనక కారణాలు అనేది సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప చెప్పలేమంటూ కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. మొత్తమే చూస్తే పెళ్ళయి 6-7 నెలలు కూడా గడవక ముందే నేరసాక్షి చనిపోవడం పట్ల కూడా అక్కడ టికోయి గ్రామంలోని నేరసాక్షి తాలూకా గ్రామం అంతా కూడా గ్రామంలో విషాచార్యాలు అయితే నెలకొన్నాయి. ఇద్దరు కూడా మంచి బాగానే ఉన్నారు. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళ వరకు కూడా బాగానే ఉన్నారు. ఉన్న పరంగా ఏం జరిగింది దానికి సంబంధించి కూడా వారంతా కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. మరేపు అంతా కూడా వారి బంధువులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి కూడా చాలా మంచిది, చదువుకోయింది. కానీ పెళ్లి చేస్తే మాకు ఒక బాధ్యత, అంటే ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లి చేస్తే తల్లిదండ్రులుగా మాకు ఒక బాధ్యత తీరుతున్న ఉద్దేశం మీద కూడా తక్కువ వయసులోనే 21 ఏళ్ల వయసులోనే పెళ్లి చేస్తాము. కానీ పెళ్లి చేసిన తర్వాత ఈ విధంగా తన కూతురు ఎంత వేగంగా కూడా ఇలాగా కనరాని లోకాలకు వెళ్ళిపోతుందని మేము ఊహించలేదు. ఖచ్చితంగా కూడా ఇదంతా కూడా తన కూతురు చనిపోయే మనిషి కాదు, బైపాస్ తను సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కేవలం తన కూతురి కట్నం కోసమే వీళ్ళు గత కొన్నాళ్ళుగా వేధిస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే ఢిల్లీ నుంచి గురు పౌర్ణమికి కార్తీక పౌర్ణమికి వచ్చిన తర్వాత కూడా తన కూతురుని ఇబ్బంది పెట్టడం వలన తన కూతురు సూసైడ్ చేసుకుని ఉంటుంది. లేకపోతే సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం తన కూతురికి లేదని కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్ లో కూడా అదే విధంగా వారైతే నేరసాక్షి తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేశారు. ఇటు పరిస్థితుల్లో కూడా పోలీసులు ఈ కేసును కూడా దర్యాప్తు చేసి ఎవరైతే తమ అల్లుడితో పాటు వారి కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల పైన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే నేరసాక్షి గ్రామంతో పాటు మరోవైపు వినోద్ ఎక్కడైతే పలాసలోని ఈదుపురంలోని వినోద్ గ్రామం దగ్గర అయితే ఇరు కుటుంబాలకు చెందిన బంధువులంతా కూడా ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నారు. ఏం జరిగింది అనేది సంబంధించి కూడా వారు కూడా కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాగానే ఉండేవారు, కానీ ఉన్న పరంగా ఏం జరిగింది అనే దానికి సంబంధించి వారి బంధువులు కూడా దానికి సంబంధించి చర్చించుకుంటున్న పరిస్థితి. మొత్తమే చూస్తే కేవలం కట్నం కోసం వేధింపుల వలనే తన కూతురు ఇలాగ చనిపోయిందంటూ కూడా నేరసాక్షి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి చేయకపోయినా ఖచ్చితంగా చదివినా మరి కొంతకాలం పాటు తన కాళ్ళపై తను నిలబెడుతూ ఖచ్చితంగా మంచి పొజిషన్ లో ఉండేది. కానీ కుర్రోడు ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు, మంచి పొజిషన్ లో ఉన్నాడనే ఉద్దేశం మీద వివాహం చేస్తే ఈ విధంగా తన కూతుర్ని ఇలాగ మానసికంగా ఇబ్బంది పెట్టి ఈ విధంగా బాధ పెట్టి ఈ విధంగా తనను ఆత్మహత్యకు పురుగొల్పి చంపడం అనేది కరెక్ట్ కాదంటే కూడా తల్లిదండ్రులు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో నేరసాక్షి అంటే సూసైడ్ కి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాలంటే ఖచ్చితంగా మరికొంత 1-2 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా
పోలీసులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు వచ్చారు ఇప్పుడు కార్తీక పౌర్ణమి 3 రోజులు ఉందని వచ్చారు. మీ అల్లుడు ఈ మధ్యన వచ్చాడు మీ ఇంటికి? వచ్చారు ఒకసారి. ఉమ్. మళ్ళీ మేము ఎవరము లేము, ఎమ్మటెమ్మటే తీసుకొనేసి వచ్చేసాడు. ఎవరికి నాన్న ఎమ్మటెమ్మటే వెళ్ళకపోతే నాకు అక్కడికి వెళ్తే టార్చర్ పెడతాడు అని చెప్పేసి పొలం నుంచి ఇంక తడి బట్టలేని మాట్లేదు అలా తీసుకొచ్చారు. చెప్పు ఏడు జరిగితే చెప్పు. టార్చర్ పెట్టినాడు కాదు నాయన, ఒక్క చెట్టు మండకు పోయాడు నాయన. నా కట్నం 15 లక్షలు 50,000 ఇచ్చినాం నాయన. నాయన ఇంకెంత ఇవ్వాలి కట్నం వాళ్ళకి? ఇంకా 5 లక్షలు ఇవ్వాలి, 10 లక్షలు 50,000 ఇచ్చినాము. ఇంకా 5 లక్షలు ఇవ్వాలి. ఆ 5 లక్షలు ఇవ్వలేదని ఆ ఆడబెట్టలేమిడి అన్నది. 5 లక్షలు ఇవ్వలేదు, ఆవు ఇవ్వలేదు, సాయిదేమి ఆవిడకి ఎక్కువ ఇవ్వలేదని అన్నీ అనేది. నా కూతురు చేపకపోయేది, చేపకపోయి చేసినారో మరి ఏడు చేసి 2 గురేసానరో ఏడు చేశారు నాకు తెలియదు. నాయన వాళ్ళిద్దరు ఏడు చేసినారో నాకు తెలియదు. నా కూతురు చంపించినారు, నా కూతురు కనబడదు కదా.